వివో V70 ఎలైట్ ఈ స్మార్ట్ ఫోన్ ని ఆఫ్లైన్ లో చాలా మంది ఎక్కువ కొంటూ ఉంటారు. అండ్ ఇది కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట వివో దగ్గర నుంచి. సో ఈ స్మార్ట్ ఫోన్ లో అదర్ దెన్ కెమెరాస్ మన డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆఫ్టర్ రివ్యూ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కనిపించిన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. మనం మాట్లాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతానమాట. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్టర్ 10 days తర్వాత నేను కొరియర్ చేస్తాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మెసేజ్ చేయండి. ఎందుకంటే కొన్ని కంపారిజన్స్ ఈ స్మార్ట్ ఫోన్ రికార్డ్ చేస్తున్నా. ప్లీజ్ దాన్ని గుర్తుపెట్టుకొని మెసేజ్ చేయండి. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్ మనకి ఫోన్తో పాటు ఒక సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 90W చార్జర్ అండ్ టైప్ A టైప్ C కేబుల్ కూడా బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కమెంట్ రివ్యూ ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో యూస్ చేశారు. బ్యాక్ చూసుకుంటే గ్లాస్ ఫైబర్ అనమాట, నథింగ్ బట్ మనకి ఇది ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే స్కార్చ్ కోర్ అని చెప్పేసి వివో వాళ్ళ ఓన్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తారు అనమాట. బట్ ఇది మనకి డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే కార్నింగ్ 7i కానీ, విక్టస్ కానీ, విక్టస్ ప్లస్ కానీ అవిటితో ఎంతవరకు కంపీట్ చేస్తుంది, అవి కంపేర్ చేసుకుంటే ఇది ఎంతవరకు బెటర్ ఉందని మాత్రం మనకి ఎక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, రియల్ లైఫ్ టెస్ట్లు కూడా లేవని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP60 రేటింగ్ కూడా వస్తుందన్నమాట. అండ్ USB 2.0 పోర్ట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేసి చెప్పొచ్చు. ఇంకా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఒక ఐఫోన్ చేతిలో పెట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, ఇది మీకు చిన్నగానూ ఉండదు, పెద్ద స్మార్ట్ ఫోన్ గా ఉండదు అనమాట. ఒక మిడిల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనకి ఆ వెయిట్ బ్యాలెన్స్ కావచ్చు, కంఫర్ట్నెస్ కావచ్చు, చాలా బాగుందన్నమాట. సో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ప్రీమియం ఉందని చెప్పొచ్చు. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.59 inches తో 1.5 రెజల్యూషన్ తో కెమెరా డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది మనకి 5000 చెప్తాను అనమాట. దీనికి ఒక పిక్ బ్రైట్నెస్ మన టెస్టింగ్ లో ఈవెన్ ఇండోర్ లో కానీ, సన్లైట్ లో కానీ, బ్రైట్ సన్లైట్ లో కూడా సరే మనకి డిస్ప్లే చాలా వరకు బ్రైట్ గా ఉంది. ఎక్కడ మన తక్కువ అనే ఫీలింగ్ మాత్రం మీకు అనిపించింది అనమాట ఈ ఎండాకాలంలో కూడా. ఇంకా డిస్ప్లే కలర్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉంది అడిగితే మాత్రం నేను మూవీస్ అండ్ నెట్ఫ్లిక్స్ లో ఒక సీజన్ మొత్తం ఈ స్మార్ట్ ఫోన్ నేను చూస్తాను అనమాట. నిజం చెప్తున్నా, కలర్స్ చాలా వైబ్రెంట్ గా ఉంది, పంచీగా ఉంది. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా మనకి HD10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ యూట్యూబ్ లో కూడా మనకి HD వీడియో ప్లేబ్యాక్ అయితే మనం సపోర్ట్ చేస్తుంది చెప్పుకోవచ్చు. అండ్ ఈ డిస్ప్లే బెజల్స్ చూసుకుంటే చాలా అంటే చాలా థిన్గా ఉందన్నమాట. ఒక ఐఫోన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. నాకు iPhone 17 యూస్ చేస్తున్నప్పుడు నాకు ఎలా అయితే బెజల్స్ ఉందో అదే విధంగా అనిపించింది అనమాట. బెజల్స్ మాత్రం చాలా అంటే చాలా థిన్గా ఉంది. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక అల్ట్రా సోనీ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్లేస్మెంట్ నాకు చాలా బాగా అనిపించింది. చాలా ఫాస్ట్గా ఉంది, రెస్పాన్స్గా ఉంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగున్న LTPO ఇచ్చింటే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు స్పీకర్, స్టీరియో స్పీకర్ అయితే యూస్ చేశారనమాట. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది. దీనికి క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఆడియో సెపరేషన్ కానీ, క్లారిటీ కానీ చాలా బాగుంది. చాలా ఇంప్రెస్ చేసింది చెప్పొచ్చు. కాకపోతే లౌడ్నెస్ కొంచెం లిటిల్ బిట్ తక్కువ అయితే అనిపించింది అనమాట. అదర్ దెన్ నాకు స్పీకర్స్లో పెద్ద కంప్లైంట్స్ లేకపోయినా ఇంకొంచెం లౌడ్గా ఇచ్చిండొచ్చేమని మాత్రం నాకు క్లియర్గా అనిపించింది. అండ్ నేను బడ్స్ కూడా OnePlus Buds 4 Pro కావచ్చు, రియల్ బడ్స్ ఎయిర్ 8 కావచ్చు, ఈ రెండింటి కూడా నేను టెస్ట్ చేశాను ఈ స్మార్ట్ ఫోన్లో. ఆడియో క్వాలిటీ LHDCలో మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఆడియో డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుంది. బట్ లౌడ్నెస్ ఇంకొంచెం ఇచ్చింటే బాగుంది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్స్, Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. విత్ LPDDR5X RAM అండ్ 4.1 స్టోరేజ్ టైప్ అయితే యూస్ చేశారు అనమాట. ఈ ప్రాసెసర్ మనం టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ 1.7 million అయితే స్కోర్ చేసింది. బట్ డ్యూరింగ్ టెస్ట్ వరకు 42 degrees మనకైతే టెంపరేచర్ రైజ్ అయిందనమాట. ఓకే, ఈ టెస్టింగ్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్లో ఎలా ఉందని చెక్ చేస్తే మాత్రం BGM వచ్చేసి స్మూత్తో 90fps సపోర్ట్ చేస్తుంది. ఈ 90fps గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం 1 hour 1.5 hour మీరు గేమ్స్ ఆడినా పెద్ద మీరు ఇష్యూ అయితే నోటీస్ చేయరు. కానీ బట్ చిన్న చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ నేను ఈజీగా నోటీస్ చేశాను అనమాట. కంపేర్ టు అదర్ స్మార్ట్ ఫోన్స్ నా దగ్గర ఉంది కాబట్టి అవిటితో కంపేర్ చేసినప్పుడు లిటిల్ బిట్ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏం తెలిసిన, 8s Gen 3 అనేది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ లాంచ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం కాకపోయినా ఈ లాంచ్ చేసిన ప్రైస్కి 8s Gen 3 అనేది ఖచ్చితంగా వర్త్ అయితే కాదు. బట్ మన డే టు లైఫ్ టాస్క్లకి ఇది పెద్ద ఇష్యూ అయితే క్రియేట్ చేయడం లేదనమాట. మన యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ స్విచ్ అవుతా కావచ్చు, సో ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా రిఫైన్డ్గానే ఉన్నాం. బట్ గేమింగ్లో ఇంకొంచెం బెటర్ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. నన్ను అడిగితే ఒక ఫ్రెండ్లీ గేమర్ మీరు ఒక ½ hour 1 hour ఎప్పుడు ఆడుకుంటారంటే మీకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ మీరు ఎప్పుడు హార్డ్ కోర్ గేమర్, నేను ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకున్నప్పుడు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంత పెద్దగా పనికి రాదేమో అనేదే నా ఒపీనియన్.
ద మోస్ట్ వెయిటింగ్ పార్ట్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్. మీకు స్పెక్స్ అయితే మాత్రం డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ కెమెరా ఫోటోస్ మాత్రం కలర్స్ చాలా బాగుంది, వైబ్రెంట్ గా ఉంది. మీ కళ్ళకి ఆ కలర్ నచ్చుతుందని చెప్తాను. ఇమేజ్ షార్ప్నెస్ కూడా చాలా బాగుంది అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డైనమిక్ రేంజ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో చాలా వరకు ఇంప్రూవ్ అయింది అనమాట, కష్టం చెప్పొచ్చు. సో 100% బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం తనకు వర్క్ ప్రాపర్ గా ఫినిష్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెయిన్ కెమెరా అని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడి మీ టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. కానీ 3x పోర్ట్రేట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా ఇంప్రెస్ చేసింది. ఇమేజ్ లో కలర్స్ బాగుంది, హైలైట్స్ బాగా కంట్రోల్ చేస్తుంది, ఎడ్జెస్ కూడా ఆన్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ పోర్ట్రేట్స్ లో అవుట్పుట్ కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఇంకా నైట్ టైంలో మా ఊరు జాతరలో నేను ఫోటో తీసాను అనమాట. లిటరల్లీ 3x లో బ్యాక్గ్రౌండ్ మనకి ఆ జాతర లైట్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా చాలా బాగుంది అనిపించింది. ఆ సీరియల్ సెట్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ బోకా ఎఫెక్ట్ అవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే ఈ జైస్ ఆప్టిక్స్ లో మనం మల్టిపుల్ బోకా ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ 0.95 అపరేచర్ మీరు పెట్టినప్పుడు మాత్రమే మనకి ఎడ్జ్ కట్ ఆఫ్స్ కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేశాను అనమాట. కొన్ని ఇమేజ్లు అయితే మాత్రం కొంచెం బ్లర్రీగా వస్తుంది, కొన్ని ఎడ్జెస్ లో కూడా కొన్ని మిస్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 5 to 7 ఫోటోస్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బాగా వస్తుందని చెప్పొచ్చు. ఇంకా మీరు జూమ్ చేసి ఫోటోలు తీసినప్పుడు ఒక 10x వరకు కూడా మీకు యూజబుల్ గా ఉంది ఫోటోస్ అనమాట. మీకు కావాలంటే పర్సన్స్ నేను ఫోటో తీసాను అనమాట. ఇది ఏ యూస్ చేసుకొని ప్రాసెస్ చేస్తాను కాబట్టి సో ఖచ్చితంగా 10x వరకు కూడా మీకు యూజబుల్ గా ఉందని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే మాత్రం కలర్స్ చాలా బాగుంది, షార్ప్ గా ఉంది, అండ్ ఆల్సో వైడ్ గా ఉందన్నమాట. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోటోలు తీసుకోవాలనుకుంటే కూడా చాలా వరకు తీసుకోవచ్చు, చాలా మంచిగా తీసుకోవచ్చు అనమాట. నేను కాబట్టి చాలా మంది ఒక 10 మంది కలిసి ఫోటోలు తీసుకున్నాను, అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ ఫోటోలు తీసినప్పుడు కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా మనకి ఫోకస్ లో ఉన్నారు. సో అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఖచ్చితంగా మెయిన్ కెమెరా కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే సమ్ టైమ్స్ HDR లో 1-2 ఫోటోలు అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది అనమాట. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగున్నదే నా ఒపీనియన్. కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దాని క్వాలిటీ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. వీడియో షార్ప్నెస్ కానీ, స్టెబిలైజేషన్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంది అనిపించింది. బట్ లిటిల్ బిట్ అయితే మనకి డైనమిక్ రేంజ్ లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంది అనమాట. నాకు క్లియర్ గా నోటీస్ చేస్తాను అనమాట. అదర్ దెన్ వీడియో క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రాడినరీ మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా 3x టెలిఫోటో లెన్స్ లో కూడా మనము 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దానికి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. మెయిన్ కెమెరాకి ఎక్కువగా కలర్స్ అయితే మ్యాచ్ చేస్తుంది కానీ బట్ స్టెబిలైజేషన్ అంత గొప్పగా అయితే మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పచ్చు అనమాట. కానీ మీరు అది యూజబుల్గా ఉంది ఫుటేజ్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇది కూడా మనకి 4K 60 FPS లో వీడియో క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ బాగుంది, షార్ప్గా ఉంది, స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. కానీ డైనమిక్ రేంజ్లో వీళ్ళు ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీలో మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయాలని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళు తీసుకొచ్చిన ప్రైజింగ్కి 100% మీరు సాటిస్ఫై చేస్తుంది, ఎస్పెషల్లీ ఆ 3x పోర్ట్రైట్స్లో మాత్రం. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 6500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 90 వాట్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాన్ని యూస్ చేసుకుని మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి 1 అవర్ 10 minutes అయితే మాత్రం మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ దీన్ని టెస్ట్ చేసినప్పుడు మనకి బ్యాకప్ టైం కానీ స్క్రీన్ టైం మనం మాట్లాడుకుంటే మాత్రం నా టెస్టింగ్లో నేను కెమెరాని ఎక్కువ యూస్ చేసిన, అవుట్డోర్లో ఎక్కువ యూస్ చేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం ఊరికి తీసుకెళ్ళి యూస్ చేస్తాను కాబట్టి నా టెస్టింగ్లో ఒక 8 to 8.5 hours మధ్యలో అయితే మాత్రం ఎస్పోర్ట్ అయితే లాస్ట్ అయింది. మీరు నాలా కాకుండా కొంచెం మోడరేట్గా మీరు యూస్ చేస్తే మాత్రం మీకు 9 hours కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి చాలా ఆప్టిమైజ్డ్ అనే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా. కమింగ్ టు OS డిపార్ట్మెంట్, Adreno 6తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 13తో వస్తుంది అనమాట. అండ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ 4 ఏళ్ళు మేజర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి అప్ టు Android 20 వరకు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే రియల్ లైఫ్లో ఎలా ఉంది OS ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా స్మూత్గానే ఉంది. ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. బట్ బ్లోట్వేర్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. బ్లోట్వేర్ మనకి యాప్ స్టోర్ కానీ ఆ లాక్స్ అండ్ గ్లాన్స్ కావచ్చు ఇవన్నీ డిసేబుల్ చేసుకోవచ్చు. బట్ నేను 50,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ నేను కొంటున్నప్పుడు ఈ బ్లోట్వేర్ అనేది ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ అయితే నేను చేయలేను అనమాట. అండ్ ఖచ్చితంగా ఇది రిఫైన్డ్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, బట్ నాట్ యాజ్ కంప్యూటర్స్ అనమాట. అంటే కంప్యూటర్స్గా పోల్చుకుంటే Adreno OS, కలర్ OS ఇలాంటి వాటితో పోల్చుకుంటే నథింగ్ OS కూడా కంపేర్ చేసుకుంటే కూడా అంత రిఫైన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అనమాట. బ్లోటర్ రిమూవ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు కంక్లూజన్, ఈ స్మార్ట్ ఫోన్ని మనం కొనొచ్చా బ్రో అని సింగిల్ వర్డ్లో చెప్పమంటే ఫస్ట్ దీనికి ప్రైజింగ్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ వచ్చేసి 51,000 అయితే లాంచ్ చేశారనమాట. విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని బేస్ చేసుకుంటే 47 నుంచి 49 వరకు కూడా మనకి దీనికి ఒక ప్రైస్ అయితే వేరే చెప్పుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బోత్ ప్లాట్ఫామ్స్ అయితే మనకు అవైలబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ప్రైజింగ్ పక్క పెట్టేస్తే ఫస్ట్ దీనికి ప్రోస్ ఇంకా చెక్ చేసుకుందాము. ఫస్ట్ దీనికి ప్రోస్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుంది, కెమెరా బాగుంది. ఓకేనా, ఈ 4 కూడా ఈ ఫోన్కి మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. కమింగ్ టు కాన్స్, ప్రైజింగ్ మేజర్ కాన్కి ఫోన్కి ప్రైజింగ్ అనమాట 51,000కి ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ వర్తే కాదు.
ఫోన్ 100% ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బాగున్నా కూడా 51,000లో 8s Gen 3 ప్రాసెసర్తో ఈ స్మార్ట్ ఫోన్ని మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. ఒక 40,000కి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనం తీసుకోవచ్చు. కాబట్టి దాని ఒక మేజర్ కాన్ కింద నేను యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కాన్ చూసుకుంటే Adreno 6 ఎక్స్పీరియన్స్ అనమాట. బ్లూటూత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి దాని ఒక మేజర్ కాన్ కింద నేను యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ కాన్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో 8s Gen 3 కాకుండా 8s Gen 4 ఇచ్చినా కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేంట ఈ ప్రైస్ బ్రాకెట్లో. సో 8s Gen 3 2 ఏళ్ళ ముందు ప్రాసెసర్ని తీసుకొచ్చి 50,000 లాంచ్ చేయడం అనేది దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయలేనిది నాకైతే అర్థం కాదు. దానికి కూడా వీళ్ళు ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి BGMIలో 120 FPS తీసుకొచ్చింటే బాగుండు, బట్ అది కూడా తీసుకురాలేదు. జస్ట్ 90 FPS తీసుకొచ్చారు కాబట్టి దాని ఒక మేజర్ కాన్ కింద ఈ స్మార్ట్ ఫోన్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇది గాయ్స్ ఈ స్మార్ట్ ఫోన్ అన్న ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టేస్తాను. నన్ను అడిగితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు 40,000 రూపాయలకి దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. 51,000 ఖచ్చితంగా వర్త్ కాదు. సో 40,000 కూడా 8s Gen 3 మనం యాక్సెప్ట్ చేయలేము. కాకపోతే ఈ కెమెరాస్, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే మాత్రం మనకి ఇది ఒక ఆల్రౌండర్ కేటగిరీ అవుతుంది. కాబట్టి 40,000 రూపాయల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. 51,000 అనేది ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఎక్కువే. సో 40,000కి ఫ్యూచర్లో మీకు సేల్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఇది గైస్ V70 గురించి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సేర్వెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.